హాయ్ ఫ్రెండ్స్, కేడిపేట రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది పన్నీర్ పులావ్ అండి. ముందుగా కుక్కర్లో చేద్దామండి. కుక్కర్ని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం అండి. మొన్న పన్నీర్ చేశాను కదండి, ఆ పన్నీర్ని ఇప్పుడేమో బిర్యానీ అయినా చేసుకోవచ్చు, పులావ్ కింద చేస్తున్నానండి నేను ఇది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోని నేను లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా మొత్తం ఇవన్నీ కలిపి వేసుకుంటున్నానండి. కొద్దిగా మిరియాలు చూసారా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్ది మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా ఇవి వేసుకొని కొద్దిగా వేపుకుందామండి. ఇవి వేపుకున్న తర్వాత అంటే మరీ ఎక్కువగా వేపుకోకూడదండి, కొద్దిగా వేడైతే చాలండి. చూసారు కదా, అలాగా కొద్దిగా కలుపుకుంటూ, మరీ ఎక్కువ వేగాయనుకోండి మసాలాలు మాడిపోతాయి కదా, అందుకనేసి అలాగ లైట్గా, అంటే మనం నూనె బాగా వేడెక్కకుండా ఉన్నప్పుడు ఇవి వేసేసుకోవాలన్నమాట. బాగా వేడెక్కిన తర్వాత వేసామనుకోండి మాడిపోతున్నట్టు అయిపోతుంది మసాలాలు, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. అందుకనేసి మనం కొద్దిగా వేడెక్కగానే ఈ మసాలాలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం అండి. ఆనియన్స్ వేసి వేపుకుందాం అండి. ఆనియన్స్ వేసి వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ని కూడా వేపుకోవాలండి. అందుకని పక్కన కళాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది పన్నీర్లో బాగా పన్నీర్కి పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సాల్ట్ చూసారు కదా, ఇది కూడా నూనె బాగా వేడెక్కిన తర్వాత కారం అది వేస్తే కారం మాడిపోతుందండి. అందుకని నూనె కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడే దీన్ని వేసుకోవాలి, కారాన్ని, ఉప్పుని, పసుపుని. ఇప్పుడు కొద్ది వేడెక్కిన తర్వాత ఇందులో మనం పన్నీర్ వేసుకొని వేపుకుందామండి. చూడండి, కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు పన్నీరు మొన్న నేను చేశానన్నాను కదండి, ఈ పన్నీరే ఇవి వేసి కొద్దిగా వేపుకుందాం. ఏం పర్వాలేదు, హైలో పెట్టే మీరు వేపేసుకోవచ్చండి. ఈ పన్నీర్తో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి. మసాలా పెట్టి కర్రీ చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ వండుకోవచ్చు. మా అబ్బాయికి మట్టుకి ఈరోజు పులావ్ కావాలని అడిగాడండి. మనం చెప్పాడు కదా, ఆడు మంచి ఫుడీ అండి. వాడికి ఇష్టమైన స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తాడు ఏంటి వండాలో ఏంటి చేయాలో. వాడు వండింది మనం పెట్టినట్టు హ్యాపీగా వెళ్తాడు స్కూల్కి, లేదంటే లంచ్ బాక్స్ అంతా అలాగే పట్టుకొస్తాడు. అందుకనేసి వాడికి ఇష్టమైనవే నేను చేస్తూ ఉంటానండి. అందులోని ఈరోజు క్లైమేట్ తోటి ఉదయం నుంచి వర్షం అలా పడుతూనే ఉందండి. నైట్ నుంచి పడుతుంది, ఉదయానికి ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదండి, మరీ మనకి బ్రౌన్ కలర్లో వచ్చే అక్కర్లేదండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది.
పన్నీర్ ఒక పక్క వేగుతుంది, ఉల్లిపాయలు కూడా ఒక పక్క వేగుతున్నాయి కదండి. చూసారు కదా, కలుపుతున్నా ఏమీ అంటుకోలేదు. చూసారా ఆయిల్లోని. కొన్ని అయితే పన్నీర్ అయితే ముక్కలు ముక్కలు అయిపోతుంది, కానీ ఇది ఇలా గుండ అవ్వకుండా బాగానే వచ్చిందండి. ఇది మన ఇంట్లో చేసుకున్న పన్నీర్ కదండి. ఏదైనా మన సొంతంగా చేసుకొని ఏ వంటైనా చేస్తే అది ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అండి. చాలా సింపుల్ అండి పన్నీర్ పులావ్ చేయటం. నెక్స్ట్ మీకు పన్నీర్ దమ్ బిర్యానీ కూడా చేస్తానండి, ఆ వీడియో కూడా పెడతానండి. ఈ వెదర్ కూల్గా ఉంది, వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇది పన్నీర్ కర్రీ చేయకుండా ఓన్లీ పన్నీర్ పులావ్ చేసుకున్నానండి. చూసారు కదా ఆనియన్స్ కూడా ఎలా వేగుతున్నాయో. ఇప్పుడు ఇందులోనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి. నేను ఇది పెద్ద గరిటె తీసుకున్నాను కాబట్టి ఆ పెద్ద గరిటెతో 1.5 స్పూన్ వేసుకున్నానండి. అదే మీరు మామూలుగా స్పూన్ లెక్క అయితే నేను 2.5 గ్లాసుల బియ్యానికి అదే 1.5 అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అరే మీరు ఆ 2.5 గ్లాసుల బియ్యానికి మీరు ఒక 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇది కూడా అలా వేపుకుంటే పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపుకుందాం. పన్నీర్ కూడా చూసారా ఎలా వేగుతున్నాయో. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే పన్నీర్ కూడా సరిపోతుందండి. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా చేసింది అయితే అసలు అతుక్కోదండి, కిందన కూడా మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది కదండి. చూసారా అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టదండి. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, నూనె బయటకు తేలింది కదా, అంటే మనకు పచ్చివాసన పోయి బాగా వేగిందనేసి అర్థమండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందామండి. నేను పెద్ద టమాటాలు 2 తీసుకున్నానండి. ఈ టమాటాలను కూడా అంటే మరీ బాగా మెత్తగా వేగక్కర్లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు పన్నీరు కూడా వేగిందో లేదో మనం చూసుకుందాం. పన్నీరు వేగిపోయినట్టేనండి, ఇంకా ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది. మనకు పన్నీర్ బాగా వేగితే కొద్దిగా బిర్యానీలో కొద్దిగా ఉప్పు అన్ని కారం పట్టి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకొద్దిగా వేగితే పన్నీర్ కూడా సరిపోతుందండి. చూసారా అలా కలుపుతూ వేయించుకుంటే పన్నీరు అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గేయలేదో చూద్దామండి. చూసారు కదా టమాటాలు అలాగా నెమ్మదిగా అలా వేగుతూ ఉంటే ఇందులో నేను సాల్ట్ అది ఏం వేసుకోలేదండి. ఇంకా టమాటాలు కొద్ది మగ్గితే సరిపోతాయి అన్నాను కదండి, ఇంకొద్ది వేగితే సరిపోతాయండి. నాకు పిల్లలు అడిగినవన్నీ చేసి పెట్టాలని ఉంటే చాలా ఇష్టమండి. బేసిక్గా నాకు వంటలు చేయడం అన్నా, ఎవరైనా ఇష్టమైన వంటలు అడిగితే చేయాలని చాలా ఇష్టమండి నాకు మట్టుకి. ఇప్పుడు పన్నీర్ కూడా ఎంతవరకు వేగిందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఇంక పన్నీర్ వేగిపోవచ్చిందండి. చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోవచ్చాయండి.
చూడండి టమాటాలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మీకు అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఈ టైంలోనే. మీ ఆప్షనల్ అది, పుదీనా వేసుకోవడం వేసుకోకపోవడం, కానీ వేసుకున్న ఫ్లేవర్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని కొద్దిగా వేగనిద్దామండి. ఇప్పుడు పన్నీర్ ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పన్నీరు ఇలా తీసుకున్న తర్వాత మనం పన్నీర్ అంతా తీసుకున్నాం కదండి. చూడండి కింద బ్రౌన్ కలర్లో చక్కగా వేగిందో. ఇప్పుడు ఇందులోనండి ఈ ఆయిల్లోనే జీడిపప్పు కూడా వేపుకుందామండి. జీడిపప్పు కూడా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే లేకపోతే లేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మా అమ్మాయి కూడా వంట చేస్తాననేసి కలుపుతుందండి. అది కూడా నా హెల్పింగ్ అండి. దాని హెల్పింగ్ చూసారా ఎంత పెద్ద హెల్పింగో. ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. చూసారు కూడా జీడిపప్పు కూడా అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుందామండి. జీడిపప్పు ఆల్మోస్ట్ వేగిపోవచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పును కూడా పక్క తీసుకుందామండి. ఇదంతా నేను ముందుగా పక్కన వేపుకున్నాను కదండి. లేదు అంటే నేను ఆ కుక్కర్ పెట్టేటప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసినప్పుడే మీరు పన్నీరు జీడిపప్పు కూడా వేపేసుకోవచ్చండి. కాకపోతే నేను త్వరగా అవుతుంది కదా అని చెప్పేసి ఇలా వేపుకున్నాను. ఇప్పుడు ఆ ఉండిపోయిన ఆయిల్ వేరే కూరలో వండినా బాగోదు కదండి, అందుకని ఇందులోనే వేసేసుకున్నానండి. ఎలాగా అందులో కారం ఉప్పు పసుపే కదండి వేసాం, అందుకని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర అన్నీ కలిపి వేగాయి కదండి. ఇది బిర్యానీ మసాలా అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే మామూలు గరం మసాలాని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. అలాగే ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకుందామండి. మా ఊర్లో పండగ జరుగుతుందండి. ఈరోజు మరిడం పండగ అవుతుందండి. చాలా పెద్ద పండగ అండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. నిన్నటి నుంచి ఏకధాటిగా బాంబులు అలా పేలుస్తూనే ఉన్నారండి. పండగ మట్టుకు చాలా బాగా చేస్తారండి ఈ పండగ, మరిడం పండగ. ఇప్పుడు వీటిని బాగా వేపుకుందామండి. మొత్తం ఈ ధనియాల పొడి కారం అన్నీ వేసుకున్నాం కదండి. సాల్టు బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని వేపుకున్నాం. ఇది నేను తీసుకున్న రైస్ అండి, ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. నేను చెప్పాను కదండి 2.5 కప్పులు తీసుకున్నానండి బియ్యం. ఇప్పుడు ఇవి ఇలా వేగుతున్నాయి కదండి. చూడండి ఆయిల్ బయటకు తేలుతుంది కదా. బియ్యాన్ని ఇప్పుడు ఇందులో కడిగిన బియ్యాన్ని ఇందులో వేసుకుందామండి. నేను కొలత కోసమని ఈ గిన్నెను పెట్టుకున్నానండి. చూసారు కదా, బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి. మా అమ్మాయిని కలపమంటే మా అమ్మాయి కలపడమే రాలేదండి. ఇలా బాగా కలిపితే బియ్యంతో పాటు మసాలా కలిపామనుకోండి, మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత అది మసాలా అంతా ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం అంతా కలుస్తుందండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా ఇలా కొద్దిగా 1 నిమిషం వేగనిద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి.
నేను గిన్నె కొలతకు పెట్టాను అన్నాను కదండి, మొత్తం 1.5 నీళ్ళు వేసుకున్నాను. అంటే 2 గ్లాస్కి, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు వాటర్ వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామండి. ఎందుకంటే మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేస్తాం కదండి, ఈ విజిల్ పెట్టామంటే మళ్ళీ ఇంక కలుపుకోవడం అవ్వదు. ఈ టైంలోనూ చూసుకుందాం. నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదండి, నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. అంతేనండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం విజిల్ పెట్టేసుకుందామండి. సారీ అండి, ఇప్పుడు ఇందులోనే మనం పన్నీరు, జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలండి. చూసారు కదా, ఈ పన్నీరు, జీడిపప్పు వేసి మనం బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఈ కుక్కర్ మూత పెట్టుకొని మనకి 2 విజిల్లు వస్తే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి. సూపర్గా వచ్చిందండి బిర్యానీ. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీకు పన్నీర్ పీసులు కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అన్నాను, పులావ్ అండి. చూడండి పన్నీర్ పీసులు కూడా ఎక్కడ చిదిగిపోకుండా పీసులాగా బాగా వచ్చాయి కదండి, కట్ అవ్వకుండా. చాలా బాగా వచ్చిందండి పులావ్ మట్టుకి. మా అబ్బాయి అప్పుడే నాకు పెట్టు అని ప్లేట్తో గోల్ చేస్తున్నాడండి. ప్లేట్ పట్టుకొని ఇది రైతా చేశానండి, దీని కాంబినేషన్గా. మా అబ్బాయికి ముందు పెట్టేస్తా కానీ నన్ను ప్రశాంతంగా వీడియో కూడా చేయనివ్వడండి. వాడికి పన్నీర్ పీసులు మొత్తం నాకే వేసే అంటున్నాడండి. ఇంతేనండి పన్నీర్ పులావ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కామెంట్స్ కూడా చేయండి. మీరు నేను ఎలా చేశానో ఏంటో అన్నది మీరే చెప్పాలండి. ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.